హాయ్ గైస్ 2024 స్టార్ట్ అయ్యి అప్పుడే 6 months గడిపోయింది. మూవీస్ తెరిచే లోపలనే హాఫ్ ఇయర్ అయిపోయింది. ఈ హాఫ్ ఇయర్ లోనే ఎన్నో మూవీస్ రిలీజ్ అయ్యాయి. కొన్ని మూవీస్ మనకు నచ్చాయి, కొన్ని మూవీస్ నచ్చలేదు. మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయింది, ఏ మూవీ ఫ్లాప్ అయింది, ఏ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది, ఏ మూవీ డిజాస్టర్ టాక్ తీసుకొచ్చుకుంది, మూవీ ఎంత నష్టం తీసుకొచ్చింది, ఏ మూవీ ఎంత ప్రాఫిట్ తీసుకొచ్చిందో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అంటే ముందు హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ స్టార్స్ ఛానల్. పేజ్ ని మీరు కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో ఎండ్ దాకా చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం. పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి మూవీ లాగా డిజాస్టర్ టాక్ వచ్చిన మహేష్ బాబు గారి స్క్రీన్ ప్లేసెస్ తో మూవీ చాలా మందికి నచ్చింది. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 132 crores, 180 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది వచ్చేసి 112 crores కలెక్ట్ చేసింది. లాస్ వచ్చేసి 20 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. సెకండ్ మూవీ హనుమాన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 30 crores. మూవీ వరల్డ్ వైజ్ గా 300 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, 60 crores షేర్ కలెక్ట్ చేసింది, ప్రాఫిట్ వచ్చేసి 130 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యూజ్ కోటరబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. థర్డ్ మూవీ మన కింగ్ నాగార్జున నాసామిరంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 90 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 38 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసి 22 crores కలెక్ట్ చేసింది, ప్రాఫిట్ వచ్చేసి 3 crores. ఫైనల్ గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఫోర్త్ మూవీ మన వెంకటేష్ గారి యాక్షన్ మూవీ అయిన సైంధవ్. ఇలాంటి మూవీ పండక్కే రిలీజ్ కావద్దు, కానీ పండక్కే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 25 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 15 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసి 10 crores కలెక్ట్ చేసింది, లాస్ వచ్చేసి 15 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ సుహాస్ అన్న థర్డ్ ఫిలిం అయిన రాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 3 crores. సో ఈ మూవీకి పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూస్ రావడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ 10 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 5 crores కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ 2 crores ప్రాఫిట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సిక్స్త్ మూవీ యాత్ర 2. యాత్ర మూవీకి సీక్వెల్ గా వచ్చిన యాత్ర 2 టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 10 crores జరిగింది. సో ఈ మూవీ లాంగ్ రన్ లో 6 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 3 crores కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ టోటల్ గా 7 crores లాస్ తీసుకొచ్చి సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డబల్ డిజాస్టర్ గా నిలిచింది. సెవెంత్ మూవీ రవితేజ అన్న ఈగల్. సో ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 22 crores. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నా కూడా ఎలివేషన్స్ మాత్రం పిచ్చి లేపాయి. చాలా మంది ఈ మూవీ రవితేజ అన్న కంబ్యాక్ మూవీ అనుకున్నారు, కానీ మూవీలో రవితేజ అన్నకి అంత ఎలివేషన్స్ అవసరం లేదనిపించింది. మూవీలో ఎలివేషన్స్ చాలా మందికి చిరాకు తెప్పించాయి. లో ఈ మూవీ 32 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 17 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 5 crores నష్టం తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఎయిత్ మూవీ మన సందీప్ కిషన్ అన్న ఊరి పేరు భైరవ కోన. ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 10 crores. ఈ మూవీకి పబ్లిక్ టాక్ పాజిటివ్ గా వచ్చినా కానీ జస్ట్ 22 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 10 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద జస్ట్ హిట్ గా నిలిచింది అంతే. నైన్త్ మూవీ మన గోపిచంద్ అన్న భీమా. ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 12 crores. ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత గోపిచంద్ అన్న కంబ్యాక్ మూవీ అనుకున్నారు అందరూ, కానీ ఈ మూవీ మాస్ ఆడియన్స్ నచ్చినా కానీ పబ్లిక్ రివ్యూస్ మాత్రం మిక్స్డ్ గా వచ్చాయి. ఈ మూవీ టోటల్ గా 16 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 9 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 4 crores నష్టం తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 10th మూవీ వచ్చేసరికి మన విశ్వసేన్ అన్న గామి. మూవీ రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ ట్రైలర్ తో మంచి టాకే తీసుకొచ్చుకుంది. ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 11 crores. లాంగ్ రన్ లో ఈ మూవీ 23 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 12 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 1 crores ప్రాఫిట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. కానీ ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ మూవీ, ఎస్పెషల్లీ ఆ లయన్ షాట్ మాత్రం వేరే లెవెల్. మూవీ జస్ట్ హిట్ అవ్వాల్సిన సినిమా కాదు, సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా. మన నార్మల్ ఆడియన్స్ అంత సపోర్ట్ చేయలేదు ఈ మూవీకి. నెక్స్ట్ మూవీ గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. 11th మూవీ వచ్చేసి మన వరుణ్ తేజ్ అన్న ఆపరేషన్ వాలంటైన్స్. మూవీ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 7 crores. మూవీకి నెగిటివ్ పబ్లిక్ టాక్, నెగిటివ్ రివ్యూస్ రావడం వల్ల 7 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 4 crores కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ 3 crores లాస్ తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నేనైతే వరుణ్ తేజ్ అన్న కంబ్యాక్ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తాను. మరి ఈసారి కొత్త కాన్సెప్ట్ మట్కాతో వస్తున్నాడు, అదే ఎలా ఉంటుందో. 12th మూవీ మన సిద్ధు అన్న టిల్లు స్క్వేర్. ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 28 crores. మూవీకి పబ్లిక్ టాక్ అండ్ రివ్యూ పాజిటివ్ గా రావడంతో మన టిల్లు అన్న 2 hours అవుట్ అండ్ అవుట్ కామెడీతో మూవీ టోటల్ గా 130 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 17 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 41 crores ప్రాఫిట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మన సిద్ధు అన్న ఫస్ట్ 100 crores మూవీ ఇదే. నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉండబోతుందంట. 13th మూవీ ఓం భీమ్ బుష్. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 10 crores. అన్న ప్రియదర్శి రామకృష్ణ కామెడీ వర్కౌట్ అయినా టాక్ అండ్ రివ్యూస్ మిక్స్డ్ గా రావడంతో మూవీ టోటల్ గా 17 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, షేర్ వచ్చేసరికి 10 crores కలెక్ట్ చేసింది. మూవీ ఎటువంటి ప్రాఫిట్ లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద జస్ట్ హిట్ గా నిలిచింది.
14th మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 3 crores. 14 years తర్వాత గీతాంజలి మూవీకి సీక్వెల్ గా వచ్చిన గీతాంజలి మూవీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మూవీ టోటల్ గా 3 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 2 crores కలెక్ట్ చేసింది. మూవీ ఫైనల్ గా 2 crores లాస్ తీసుకొచ్చి డిజాస్టర్ గా నిలిచింది. 16th మూవీ మన విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 45 crores. అక్షరాన్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ కాంబినేషన్ కాబట్టి వేరే లెవెల్ లో ఊహించేసుకున్నా, కానీ మూవీ మాత్రం తలకాయ నొప్పిరా బాబు. ఈ మూవీకి పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ రివ్యూస్ నెగిటివ్ గా రావడంతో మూవీకి యూఎస్ఐ లో కూడా పబ్లిక్ టాక్ నెగిటివ్ గానే వచ్చింది అనుకోండి. లాంగ్ రన్ లో ఈ మూవీ 33 crores గ్రాస్ కలెక్ట్ చేసి 17 crores షేర్ కలెక్ట్ చేసి 27.5 crores లాస్ తీసుకొచ్చి డబల్ డిజాస్టర్ గా నిలిచింది. 17th మూవీ అల్లరి నరేష్ అన్న ఆ ఒక్కటి అడగ. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 4.5 crores. నరేష్ అన్న రూట్ మార్చి తనకు సరిపోయే స్క్రిప్ట్ ఎంచుకున్నాడు, కానీ లాంగ్ రన్ లో ఈ మూవీ 7 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 3 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 1.5 crores లాస్ తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 16th మూవీ ప్రసన్న వదనం. మూవీ సుహాస్ అన్న సెకండ్ థియేటికల్ మూవీ. థియేటికల్ బిజినెస్ కూడా చాలా తక్కువనే జరిగింది, జస్ట్ 3 crores మాత్రమే. మూవీకి పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ రివ్యూస్ పాజిటివ్ గా రావడంతో లాంగ్ రన్ లో ఈ మూవీ 5 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 2.5 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 50 crores లాస్ తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 18th మూవీ మన సత్యదేవన్న కృష్ణమ్మ. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 3 crores. మూవీకి నెగిటివ్ పబ్లిక్ టాక్ వచ్చినా కూడా మూవీ 4 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 2 crores కలెక్ట్ చేసింది. అయినా ఈ మూవీ 1 crores లాస్ తో యావరేజ్ గా నిలిచింది. మూవీకి ఇంకా కలెక్షన్స్ వస్తుండే, కానీ ఈ మూవీ చాలా తొందరగా ఓటీటీలోకి వచ్చేసింది. 19th మూవీ లవ్ మీ. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 6 crores. మూవీకి మిక్స్డ్ పబ్లిక్ టాక్ రావడంతో 5 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 2.5 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 3.5 crores లాస్ తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 20 మూవీ వచ్చేసి ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 5 crores. ఈ మూవీకి ఫస్ట్ నుంచే నెగిటివ్ పబ్లిక్ టాక్ నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఇలాంటి మూవీస్ మన TFI లో ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఎఫెక్ట్ కారణంగా ఈ మూవీ 6 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 3 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 2.5 crores లాస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 21 మూవీ కార్తికేయ బజ్జే వాయు వేగం. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 4 crores. మూవీకి పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ రివ్యూస్ పాజిటివ్ గా వచ్చినా కూడా ఈ టైం కి ఈ మూవీతో పాటు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్ గా 8 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 4 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద జస్ట్ హిట్ గా నిలిచింది. 22 మూవీ మన విక్సస్ సేన్ అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 10.5 crores. మూవీకి టీజర్ అండ్ ట్రైలర్ తో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మూవీ మాస్ ఆడియన్స్ నచ్చినా కూడా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేయడంతో 20 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 12 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఎర్లీ ఓటీటీకి రావడంతో కలెక్షన్స్ అక్కడతో ఆగిపోయాయి. సో ఈ మూవీ ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద జస్ట్ హిట్ గా నిలిచింది. 23 మూవీ శర్వానంద్ అన్న మనమే. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 10 crores. మూవీకి పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ రివ్యూస్ పాజిటివ్ గా రావడంతో ఈ మూవీ 22 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 11 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీ 1 crores ప్రాఫిట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద జస్ట్ హిట్ గా నిలిచింది. 24 మూవీ మన కాజల్ సత్యభామ. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 2 crores. ఈ మూవీకి పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ రివ్యూస్ మిక్స్డ్ గా రావడంతో 2.5 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. 1.5 crores షేర్ కలెక్ట్ చేసింది. మూవీ ఫైనల్ గా 1 crores లాస్ తీసుకొచ్చి ఫ్లాప్ గా నిలిచింది. 25th మూవీ హరోం హరా. మూవీ టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 12 crores. మూవీకి పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ రివ్యూస్ మిక్స్డ్ గా రావడంతో 5.2 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 3 crores కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ 6 crores లాస్ తీసుకొచ్చి ఫ్లాప్ గా నిలిచింది. ఫైనల్ మూవీ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అండి మన ప్రభాస్ అన్న కల్కి 2898 AD. ఈ వరల్డ్ వైజ్ గా టోటల్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి 370 crores. సో ఈ మూవీకి పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ రివ్యూస్ పాజిటివ్ గా రావడంతో ఎస్పెషల్లీ ఈ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం చాలా మందికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో దాంతో ఈ మూవీకి ప్రస్తుతానికి 1100 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి ఈ మూవీ 550 crores కలెక్ట్ చేసింది. ప్రెసెంట్ థియేటర్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తుంది అనుకోండి. ఫైనల్ గా ఈ మూవీ టోటల్ రన్ లో ఎంత కలెక్ట్ చేసిందో కామెంట్ చేయండి. ఇవి 2024 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయిన హిట్స్ అండ్ ఫ్లాప్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.